మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ పరిస్థితి మాత్రం చాలా బాధాకరంగా ఉంది. కారణం ఏంటంటే 20 లక్షల మంది ఉన్నటువంటి బ్రాహ్మలు ఎవరికి కూడా ఎటువంటి పోస్టు లేదు. ఏదో బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇవ్వాలి కాబట్టి బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇస్తున్నారు. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను మొరబెట్టుకున్నా, అయ్యా బ్రాహ్మణులకు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని. అంటే బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళు అప్పుడు ఏదైతే మొన్న మా కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండాలో వాళ్ళు రాసినటువంటి దీంట్లో రాసుకున్నారో, ఏది ఎన్నికల మేనిఫెస్టో రాసుకున్నారో దాని ప్రకారం ఏంటంటే ఒక ప్రతి దేవాలయంలో బ్రాహ్మణుడు ఉండాలి అని పరిణామంగా తీసుకోవచ్చు. మంచి పరిణామంగా చూసుకోవచ్చు. అంటే బ్రాహ్మణులకు అదొక అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఎక్కడా లేనిది ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకొచ్చారో ఇప్పుడు కూడా ప్రతి బోర్డులో కంపల్సరీ అనేది అది మంచి పరిణామము. బట్ రాజకీయంగా ఎదగకుండా ఎదగడానికి అవకాశం ఉన్న ప్రజాప్రతినిధి ఏదైతే చట్టసభల్లోకి ఎందుకు అంటే రాలేకపోతున్నారా, రానివ్వడం లేదా, ఏదైనా జరుగుతుందా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? చాలా చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్ వేశారు శ్రీకాంత్ గారు. బ్రాహ్మణుల్లో వాస్తవంగా చెప్పాలి అంటే రాజకీయాల్లో డబ్బు సంపాదించిన వాడే సక్సెస్ఫుల్ అవుతాడు. కారణం ఏంటంటే ఒక్కో ఎన్నిక వాడు చూసుకుంటే 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇలా 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏ బ్రాహ్మణుడు కూడా మళ్ళీ అనైతికంగా మళ్ళీ డబ్బు వెనక్కి సంపాదించలేడు. ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు చేసేటువంటి అనైతిక కార్యక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. చాలామంది నైతికంగా ఉన్నారు, కొంతమంది అనైతిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇసుక మాఫియా అని కానీ లేకపోతే ఇంకోటని కానీ చేస్తున్న విధానాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అది వైఎస్ఆర్సీపీ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా టీడీపీయా అని ఏమీ లేదు. రాజకీయాలకు అతీతం కాదు. ఏ పార్టీలో అయినా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. బ్రాహ్మడు అలా అనైతికంగా సంపాదించలేడు. భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ఏంటంటే బ్రాహ్మడు యొక్క గొప్పతనం ఏంటంటే బ్రాహ్మడు దానం ఇవ్వడానికి దానం తీసుకోవడానికి అర్హత ఉన్నటువంటి కులం బ్రాహ్మణ కులం. కానీ ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడికన్నా బ్రాహ్మడు ఎవరి దగ్గరికన్నా వెళ్తే తను పూజా కార్యక్రమం చేస్తే అయ్యా ఒక 2,000 రూపాయలు ఇప్పించండి లేకపోతే 3,000 ఇప్పించండి తీసుకుని దాంతో సంతృప్తిపడి వాళ్ళ సర్వే జన సుఖినో భవంతుని ఆశీర్వదించి వస్తాడు తప్పితే బ్రాహ్మడు అనైతికంగా డబ్బు సంపాదించిన సందర్భాలు మీకు ఎక్కడ కనపడవు. అదేవిధంగా మీరు ఎక్కడైతే ఒక బ్రాహ్మడు టీచర్గా లేడో, ఎక్కడైతే ఓ బ్రాహ్మడు ఇంజనీర్గా లేడో, ఎక్కడైతే ఓ బ్రాహ్మడు చార్టెడ్ అకౌంటెంట్గా లేడో, ఎక్కడైతే ఓ బ్రాహ్మడు పోలీస్ ఆఫీసర్గా లేడో, ఎక్కడైతే ఇలా బ్రాహ్మడు వివిధ రకాలుగా పూర్వకాలంలో ఉండేటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో 26 మంది బ్రాహ్మణులు ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఎవరు అనైతికంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు లేరు. మహానుభావులు ఉన్నారు, దైవాంశ సంభూతులు ఉన్నారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆఖరి రోజు పోయేటప్పుడు ఎవరన్నా అట్టిపళ్ళు తీసుకొచ్చి ఇస్తే సంతోషం రా అన్న సందర్భాలు కనపడుతున్నాయి. కానీ అది నిజం కాదు. ప్రకాశం గారు చాలా ఉన్నతమైనటువంటి ప్రదేశంలో ఆయన గౌరవంగా తప్పుకున్నారు. వాళ్ళ ఆస్తులు దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి అగ్రహారాలు దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి బ్రాహ్మలు ఏంటంటే అనైతికత కోసం ముందుకెళ్ళడానికి ముందుకు రారు. ఈ అనైతికత లేకపోవడం వల్ల బ్రాహ్మణులకు ఏమైపోతుందంటే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తారో రాజకీయాల్లో కంపల్సరీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాలాంటి వాళ్ళు అమాయకులు డబ్బులు తీసుకొచ్చి ప్రజల కోసం డబ్బులు ఖర్చు పెట్టి మనకు రావాల్సింది. ఆ రోజు నేను విశాఖపట్నంలో 96లో మధురవాడలో ఎకరం 10,000 రూపాయలు ఉండేది. ఆ రోజున కనుక నేను ఈ పెట్టుబడి పెట్టింది ఏదైతే ఉందో నేను మామూలు ఖర్చు పెడదాం అనుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి కనుక నేను రియల్ ఎస్టేట్లో పెట్టుంటే 100 కోట్ల రూపాయలు ఆస్తి ఉండేది. అందువల్ల ఏంటంటే ప్రతివాడు మోసపోకుండా ప్రతివాడు కూడా ఇప్పుడు యాక్చువల్గా బ్రాహ్మణుల్లో కోటాను కోట్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా ఆస్తిపరులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, అదేవిధంగా చాలా చాలా క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా చాలా శక్తివంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక బ్రాహ్మడు అడ్వకేట్గా ఉంటే కనుక అతను చేసేటువంటి ఆర్గ్యుమెంట్ని కనుక చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. మనం చూడాలంటే బ్రాహ్మడు ఆర్గ్యుమెంట్ చేయాలి. ఒక వేదం వింటే మన మనసుకు శాంతిని వస్తుంది, సంతోషం వస్తుంది. కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ప్రతి వాళ్ళు బ్రాహ్మణ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది సమాజంలో. కారణం ఏంటి అంటే మనకు తెలీదు. చాతుర్వర్ణాలు ఇప్పుడు మనం వచ్చినవి కాదు, మన సందర్భంగా వచ్చినవి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి. దీనికి ఆద్యం పోసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే బ్రాహ్మడు కనుక తెలివితేటలు కలిగిన వాడుగా ఉంటే కనుక
బ్రాహ్మడు ఉంటే మనం ఇక్కడ మనుగడ సాధించలేమని బ్రిటిష్ వాళ్ళు బ్రాహ్మణుల్ని ఒక భూతత్వంలో చూపించడం జరిగింది. అందువల్లే తమిళనాడులో బ్రాహ్మణుల మీద వెంటపడి ఇది చేయటం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఉంది. కానీ బ్రాహ్మడు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. తనకి అన్యాయం చేసిన వాడికి కూడా న్యాయం చేయాలనే తాపత్రయంలో బ్రాహ్మడు ఉంటాడు. అందువల్ల ఈ బ్రాహ్మణ వ్యతిరేకత విపరీతంగా పెరగటం వల్ల ఆడు బ్రాహ్మడురా, ఆడు పంతులురా అని అంటాం జనాలు సహజంగా జరిగిపోతుంది. అలాగే మనవాళ్ళల్లో కూడా ఎవరైతే ఎవరు కూడా పురోహితం చేసేవాళ్ళు ఉన్నారు. పురోహితం చేసేవాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా తప్పుగా ఏమీ లేరు. వాళ్ళకి పిల్లలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లే. కారణం ఏంటయ్యా అని అంటే వాడు పురోహితం చేస్తారు. ఎవడు వృత్తివాడు చేస్తాడు. హోటల్లో టై కట్టుకుని సర్వీస్ చేసేటువంటి వాడికి 50,000 రూపాయలు వస్తే చొక్కా లేకుండా పురోహితం చేసేటువంటి వాళ్ళకి ఇవాళ ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 వచ్చేవాళ్ళు చాలామంది, కొన్ని వందల మంది ఉన్నారు. దేవాలయాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవడం కోసం ఉండేటువంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇది సమాజం తెలుసున్నటువంటి విషయం. ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఎలా ఆలోచిస్తారంటే బ్రాహ్మడు అనగానే ఒక వ్యతిరేక భావం. ఎందుకు అంటే మన కట్టు బొట్టు, మన నడవడిక, మన విధానం, మనకి ఇంట్లో ఉండే విధానం. ఇంట్లో మనం చింతకాయ పచ్చడి వేసుకుని తిన్నా కూడా సంతృప్తికరంగా ఉంటాం, మనం సంతోషంగా ఉంటాం. అలాంటిది బ్రాహ్మడు అనైతికతకు ఎప్పుడైతే వెళ్ళాడో, బయటకు వెళ్ళి రెస్టారెంట్లలోకి వెళ్ళి ఇష్టారాజ్యంగా మనం ఎక్కడికైనా సరే మన ఊరు కాని చోట ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ హోటల్లోకి వెళ్ళి ఏ వెజిటేరియన్ హోటల్లో తిన్నా పర్లేదు. కానీ నువ్వు ఎక్కడైతే ఉన్నావో నీ మీద 3D యాంగిల్లో ఫోటోగ్రఫీ చూడబడుతుంది. నువ్వు వెళ్ళిపోయి హోటల్లోకి వెళ్ళి నాన్ వెజిటేరియన్ తింటే అప్పుడు ఏమవుతుంది? అనైతికత కిందకు వస్తుంది. ఎందుకు? బ్రాహ్మణుడు నాన్ వెజిటేరియన్ తినకూడదని ఎక్కడ రాయిలా, ఎక్కడ చెప్పలా. స్వరం పోతుంది, మనం చెప్పేటువంటి విధానం పోతుంది అనే దానికోసమని బ్రాహ్మణ్ నాన్ వెజిటేరియన్ తినద్దు అని చెప్పేసి అనే విధానాన్ని చెప్పడం జరిగింది. అందువల్ల అంతేగాని బ్రాహ్మణ్ నాన్ వెజిటేరియన్ తినకూడదు అనేది ఎక్కడా లేదు. ఒరిస్సాలో బ్రాహ్మణులు చేపలు తింటారు, జలపుష్పాలు అంటారు. అది తప్పేమి కాదు. అక్కడ దొరికేదాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. దాన్ని బట్టి మనం కనుక చూస్తే భూమిహార బ్రాహ్మణ్స్ అని బీహార్లో ఉన్నాడు, వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్ తింటారు. ఇలా భారతదేశం మొత్తంలో వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణులు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా భారతదేశంలో చాలా చాలా ప్రగతి పదంలో వెళ్తుంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ బ్రీడ్, ఇంటెలిజెంట్ కమ్యూనిటీ, సమాజ సేవ చేసేటువంటి కమ్యూనిటీ. చెప్తున్న ప్రకారమే బ్రాహ్మణులలో కొంత లయ తప్పడం వల్ల మహానుభావులైన వాళ్ళంతా మిగతా వర్గం అంతా మాటలు పడాల్సి వస్తుంది, బయట వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. అది అందరికీ తెలుస్తున్న విషయం. పద్ధతి మార్చుకుంటే బ్రాహ్మణ వ్యవస్థ బాగానే పోతుంది. రాజకీయంగా మీరు చెప్పిన దాంట్లోనే మిమ్మల్ని అడుగుతున్నాను. రాజకీయంగా డబ్బు సంపాదిస్తేనే బ్రాహ్మణుడు ఎదగగలుగుతాడు, లేకపోతే లేదన్నారు. మీరు బీజేపీ పార్టీలో ఉండి ఆ మాట మాట్లాడొచ్చా? ఇక్కడ బీజేపీ, టీడీపీ, వైసీపీ, సిపిఐ, సిపిఎం అని ఏమీ లేదండి. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ డౌట్ లేకుండా సపోర్ట్ చేస్తుంది. కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే మన వాళ్ళు పీతల ఫామ్లో పనిచేసేటువంటి కమ్యూనిటీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఎవడన్నా పైకి వెళ్తున్నాడు అంటే వాడి మీద పైకి వెళ్ళి కిందకి లాగే కార్యక్రమాన్ని చేసేటువంటి వాడు బ్రాహ్మణులు. ఎందుకంటే ఎవరికైనా ఒక పోస్ట్ ఇచ్చారనుకో, ఆయనదే ఉందండి, ఆయనకి ఎందుకు ఇస్తారండి, మీ మీద మధ్య మీ గురించి మాట్లాడారండి, టీవీలో మీ గురించి యాంటీగా మాట్లాడారండి, మీరు ఎలా ఇస్తారండి అని చెప్పేసి వాళ్ళకి ఎక్క కొడుతున్నటువంటి వాడు బ్రాహ్మణ కమ్యూనిటీ. ఇది ఈ కమ్యూనిటీలో పోవాలి. కారణం ఏంటంటే రాజకీయంగా బ్రాహ్మణులు ఎదగడానికి డబ్బు అనేది దేశవ్యాప్తంగా మాట్లాడారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సంస్కృతి చాలా అదే మరి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే జస్ట్ 4 రోజుల క్రితమే హిమంత బిశ్వ శర్మ గారు, సువేంద్ర అధికారి ఇలాంటి వాళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యారు. మరి వాళ్ళంతా డబ్బు సంపాదించే కాదే, ఇది నిజాయితీతో వచ్చిన వాళ్ళేగా. శ్రీకాంత్ గారు, ఇది ప్రజా ఉద్యమంలో రావాలండి. నీతి నిజాయితీ, ఎవరైతే మంచి సేవ అనే భావాలు కలిగినటువంటి వాళ్ళని ఎన్నుకోవాలనే ప్రజల్లో భావం కలుగుతుందో ఆ రోజున క్యాస్ట్ అనేది రాదు. క్యాస్ట్ అంటే ఏంటండి? ఇంట్లో ఉన్నంత వరకు, నీ పిల్లని ఇచ్చినంత వరకు, నీ పిల్లాడికి సంబంధించినంత వరకు, నీకు సంబంధం నీ కుటుంబంలో ఉన్నంత వరకు క్యాస్ట్. ఆ తర్వాత వాళ్ళు తినేది పప్పు అన్నమే, మనం తినేది పప్పు అన్నమే. వాళ్ళు తినేది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు తింటారు, మన వరకు మనం తింటాం. అందరిలో ఉన్న రక్తం ఒకటే. అందువల్ల ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కంపల్సరీ ఒక సిస్టమ్ ప్రకారం కనుక చూస్తే బ్రాహ్మడికి అన్యాయం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పటానికి వీల్లేనంత అన్యాయం జరుగుతుంది. ఎంతోమంది విద్యాధికులు, ఎంతో బ్రహ్మాండంగా చదువుకున్నటువంటి వాడు, చార్టెడ్ అకౌంటెంట్లు కానీ లేకపోతే లాయర్లు కానీ, అలాగే బ్రహ్మాండమైన విద్యాధికులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక అడ్వకేట్ ఉన్నాడు అనుకోండి, ఆ అడ్వకేట్కి ఏదైనా పోస్ట్ ఇవ్వాలంటే ఆ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఇస్తే ఏమొస్తుందయా, మనం మిగతా కమ్యూనిటీకి ఇస్తాయి. 20 లక్షల మంది ఉన్న బ్రాహ్మణులు
ఒక విశాఖపట్నంలో 2,25,000 మంది బ్రాహ్మణులు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ స్థానం విశాఖపట్నంలో బ్రాహ్మడికి ఇవ్వాలి. ఆ ఇచ్చే సందర్భంలో జీవీఎల్ నరసింహారావు గారికి ఇచ్చే సందర్భంలో ఆనాటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు అడ్డం పడి ఆ సీట్ ఆయనకి ఇవ్వకుండా చేశారు. అది చాలా దుర్మార్గమైన విషయం. వాళ్ళు బ్రాహ్మణ ద్వారా 2,25,000 ఓట్లు పరిపూర్ణంగా ఓటు వేయకుండా ఉన్నటువంటి బ్రాహ్మణుడు అనేవాళ్ళు లేరు. కూటమి ప్రభుత్వానికి పరిపూర్ణంగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బ్రాహ్మణులు. అంతకుముందు కూటమి ప్రభుత్వానికి యాంటీగా ఓటేసిన వాళ్ళు కూడా బ్రాహ్మణే. వైఎస్ఆర్సీపీకి గెలిపించిన వాళ్ళు కూడా బ్రాహ్మణే, 20 లక్షల మంది. ఇది అమాయకులు కాదు, చాలా తెలియగల వాళ్ళు, చాలా ఇంటెలిజెంట్ కమ్యూనిటీ. చెప్తున్న ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 4% ఉంటే, అంటే గత ప్రభుత్వంలో 4 సీట్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు? అదే ఈ ప్రభుత్వంలో ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి అంటే, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన సరళి బ్రాహ్మణ వ్యతిరేకత మాత్రమే పరిపూర్ణంగా. నేను ఇంత ధైర్యంగా ఎవడు చెప్పలేడు, ఎవడి వల్ల కాదు, నేను ఒక్కనే చెప్పగలను. కారణం ఏంటంటే డిబేటబుల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు బ్రాహ్మణ వ్యతిరేకత వాళ్ళ నరాన జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో బ్రాహ్మణులు ఎవరికి అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు ఓడిపోతారండి అని అన్న. కూటమి ప్రభుత్వంలో ఎవరిని మామూలుగా పుల్లను నుంచో పెడితే గెలిచారు. వాళ్ళకి సంబంధం లేనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా చోట్ల గెలిచారు. వాళ్ళ సీట్లు వాళ్ళు గెలవటం, వాళ్ళకి సంబంధించిన రాజకీయ అభివృద్ధి, వాళ్ళకి సంబంధించిన దానికి చేశారు తప్పితే ఒక 5-6 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి బ్రాహ్మణుని ఎవరిని నిలబెట్టడానికి పార్టీ ఎవరు సంస్థాగతంగా ముందుకు రాలేదు. ఇది భారతీయ జనతా పార్టీలో కూడా అన్యాయం జరుగుతుంది బ్రాహ్మణులకి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, భారతీయ జనతా పార్టీలో అన్యాయం జరుగుతుంది, బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతున్న విషయం చాలా ఎక్కువ. ఎవరైతే ఆర్డినరీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాటి కోటాను కోట్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు. అంటే మీరు ఎలా చెప్పగలరండి అని అంటే, ప్రజలు అనుకునేదే మనం మామూలుగా అనుకుంటాం. ఓ పేపర్లో వచ్చింది అనుకోండి, పలానా దగ్గర పలానా వాడు ఇలాంటి అక్రమం చేశాడని, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. రామకోటయ్య పలానా వాడికి డబ్బులు ఎగ్గొట్టాడు అనుకోండి, పేపర్లో వచ్చింది అనుకోండి, అఫీషియల్గా యాక్సెప్టెడ్. దాన్ని నేను ఖండించాలి. అలా ఖండించడానికి అవకాశం లేని విధంగా చాలామంది మీద చాలా వచ్చినాయి. మహానుభావులు రామారావు గారు, పూర్వ మాజీ గవర్నర్ గారు, ఆయన ఉండగా ఏదో విధంగా సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణులు సహాయం చేయడానికి పార్టీలో ఒక్కడు కూడా లేరు. ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు అందరూ బ్రాహ్మణులుగా ఉంటే, కొంతమంది చేరి దాంట్లో ఆర్ఎస్ఎస్లో బ్రాహ్మణులు అందరినీ కూడా చెల్లాచెదురుగా వివిధ ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వాళ్ళు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా భారతదేశం అభివృద్ధి కోసం కోరుకుని ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసి భారతీయ జనతా పార్టీకి ఫలాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణులే ఉన్నారు. అయితే ఇక్కడ సంఘంలో కులం గురించి మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వయం సేవకు అంటే దేవుడితో సమానం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నడుం కట్టి దేశ అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తున్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, హెగ్డే గారు కానీ, వారు హెగ్డే గారు కానీ వారు చేసినటువంటి కృషి, ఇవాళ 100 సంవత్సరాల క్రితం చేసిన కృషి ఇవాళ దాని ఫలాలను ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు. దానికి ప్రతిరూపమే నరేంద్ర మోడీ గారు. ఆయన భగవత్ స్వరూపం, శ్రీకృష్ణుడి యొక్క మారు రూపం, కలియుగ శ్రీకృష్ణుడిలాగా అవతరించి ఆయన చేస్తున్నటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు మోడీ గారు. అలాంటి మనిషి ఉండటం మన అదృష్టం. ఆయన వెనకాల పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా క్యాపబుల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సంఘంలో పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కులం లేదు కాబట్టి, వాళ్ళు బ్రాహ్మణ కులం నుంచి వచ్చినా వాళ్ళ కులం లేదు కాబట్టి వాళ్ళని మనం పరిగణలో తీసుకోకూడదు. ఎందుకంటే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకే అధికారాన్ని ఇవ్వడానికి చూస్తారు. అయితే మాలాంటి వాళ్ళు మేమంతా కూడా ఫైర్ బ్రాండ్స్ కింద లెక్క. కారణం ఏంటంటే ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఉన్న విషయాలు చాలా మాట్లాడుతున్నాం. ఇలా మాట్లాడే వాళ్ళని ఇష్టపడరు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళని ఎక్కువగా భజన చేసే వాళ్ళకే ఇష్టపడతారు. మేము మా మనసులో ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. ఎంతోమందితో నాకు అనుబంధం ఉన్నా కూడా వాళ్ళు తేడా చేస్తే వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడే విధానం మా దగ్గర ఉంది. ఇది చాలామంది బ్రాహ్మణుల్లో ఉంది. ఉండటం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడతారా అని చెప్పేసి మన రాజకీయంగా పక్కన పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఒక చెప్తున్నట్లు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, బీజేపీలో సీనియర్ నాయకులు, బ్రాహ్మణ సంఘాల్లో అత్యంత సీనియర్ నాయకులైన మీరు ఇంత డైరెక్ట్ విమర్శించిన వేరు ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ వైఎస్ఆర్ సిపిని సమర్థిస్తున్నాం అనుకోవచ్చా? ఒకటి మాత్రం వాస్తవం, మొహమాటం లేకుండా చెప్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయం జరిగిందో, ప్రతి బ్రాహ్మడు నడుం బిగించి రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ కాదు కానీ వచ్చే 3వ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి ఓటు చేయడానికి ఆస్కారం ఉంది. 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అఫీషియల్గా చూపించేది 3.5% అంటారు.
అంటే 16,50,000 మంది అని అంటున్నారు. నేను ఎప్పుడు అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ రోజు ఇది మన ముందుకెళ్తోంది.